ఫ్రెండ్స్, ఈరోజు డేట్ ఎంత? ఆగస్ట్ 1 అంటే జూలై నెలకి సంబంధించిన ఈవీ సేల్స్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. ఈ వీడియోలో మనం జూలై నెలలో ఎన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్లు అమ్ముడయ్యాయి, ఏ కంపెనీ ఎన్ని వెహికల్స్ని సేల్ చేసింది, టాప్ 10 లిస్ట్లో ఎవరున్నారు, ఎవరు పోయారు అనే డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి అండ్ బెల్ నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. ఈ ఈవీ కంపెనీల యొక్క సేల్స్ ఎలా పెరుగుతున్నాయో మన సబ్స్క్రైబర్ కౌంట్ కూడా అలానే పెరగాలి. అసలు ఈ ఈవీ సేల్స్ రిపోర్ట్ నేను ఎందుకు చేస్తున్నాను, మీకేం అవసరం నాకేం అవసరం అంటే మీకే చాలా అవసరం అనేది ఉంది. మీలో ఎవరైనా ఎలక్ట్రిక్ టూ వీలర్ని కొనాలనుకుంటే టాప్ 10లో ఏ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు నెలకి ఎన్ని బండ్లను అమ్ముతున్నారు, ప్రతి మంత్ వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది అనే డీటెయిల్స్ గురించి నేను ఈ వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ని కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మిమ్మల్ని సజెషన్ అడిగితే మీకు కూడా ఈ డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా అవసరం ఉంటాయి. సో ఎలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మొత్తంగా ఈ జూన్ నెలలో 178,968 ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి సెల్ అవ్వడం జరిగింది. దీంట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్, సో అన్ని వెహికల్స్ కలుపుకొని 178,968 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఈ జూలై నెలలోనైతే అమ్ముడయ్యాయి. దీంట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్సే 60% ఉన్నాయి. మొత్తంగా జూలై నెలలో 106,949 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే అమ్ముడయ్యాయి. జూన్ మంత్ తో కంపేర్ చేసుకుంటే జూలై మంత్ లో ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ అనేవి 34% అయితే పెరిగాయి. సో ఈ జూలై మంత్ లో అమ్ముడైన ఈ 106,000 వెహికల్స్ లో టాప్ 10 కంపెనీస్ ఏవి, వాళ్ళు ఎన్ని వెహికల్స్ ని సేల్ చేశారో ఇప్పుడైతే చూసేద్దాము. ఫస్ట్ మనం 10th పొజిషన్ నుండి అయితే స్టార్ట్ చేద్దాము. 10th పొజిషన్ లో కైనెటిక్ లూనా వాళ్ళు అయితే ఉన్నారు. సో కైనెటిక్ గ్రీన్ అనే కంపెనీ వాళ్ళు జూన్ నెలలో 458 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని సేల్ చేస్తే ఈ జూలై మంత్ లో వాళ్ళు 687 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే సేల్ చేశారు. సో జూన్ మంత్ తో కంపేర్ చేసుకుంటే జూలై మంత్ లో వీళ్ళ సేల్స్ అనేవి పెరిగాయి. 9th ప్లేస్ లో వర్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ అంటే జాయ్ ఈ బైక్స్ వాళ్ళు అయితే ఉన్నారు. వీళ్ళు జూన్ మంత్ లో 897 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేస్తే జూలై మంత్ లో కేవలం 852 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేయడం జరిగింది. సో జూన్ మంత్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ సేల్ అనేది కొంచెం తగ్గింది. 8th ప్లేస్ లో రివోల్ట్ కంపెనీ ఉంది. వీళ్ళు జూన్ మంత్ లో 660 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేస్తే జూలై మంత్ లో 868 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే సేల్ చేశారు. 7th ప్లేస్ లో బిగోస్ బ్రాండ్ ఉంది. బిగోస్ వాళ్ళు జూన్ మంత్ లో 1062 యూనిట్స్ సేల్ చేస్తే జూలై మంత్ లో 1792 యూనిట్స్ అయితే సేల్ చేశారు. సో వీళ్ళ సేల్ కూడా జూలై మంత్ లో పెరిగింది. 6th ప్లేస్ లో ఆంపియర్ గ్రీవ్స్ కంపెనీ ఉంది. వీళ్ళు జూన్ మంత్ లో 2715 యూనిట్స్ ని సేల్ చేస్తే జూలై మంత్ లో 3154 యూనిట్స్ అయితే సేల్ చేశారు. సో జూన్ మంత్ తో కంపేర్ చేసుకుంటే జూలై మంత్ లో వీళ్ళ సేల్ అనేది 46% పెరిగింది. అండ్ ఆంపియర్ కంపెనీ వాళ్ళకి 3% మార్కెట్ షేర్ అయితే ఉంది. సో ఈ మంత్ లో వీళ్ళ సేల్ పెరగడానికి మెయిన్ రీజన్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నమాట. వీళ్ళు ఈ మంత్ లో నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ అయితే స్టార్ట్ చేశారు. 5th ప్లేస్ లో హీరో మోటోకాప్ ఉంది, అంటే వీదా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్నమాట. వీళ్ళు జూన్ మంత్ లో 3074 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేస్తే జూలై మంత్ లో 5044 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే సేల్ చేయడం జరిగింది. సో వీళ్ళ మార్కెట్ షేర్ వచ్చేసరికి 4.71%. 4th ప్లేస్ లో ఏథర్ బ్రాండ్ వాళ్ళు అయితే ఉన్నారు. ఏథర్ వాళ్ళు జూన్ మంత్ లో 6192 యూనిట్స్ ని సేల్ చేస్తే జూలై మంత్ లో ఏకంగా 10,080 యూనిట్స్ అయితే సేల్ చేశారు. లాస్ట్ మంత్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ సేల్ అనేది 51% అయితే పెరిగింది. అండ్ ఏథర్ కంపెనీకి ప్రస్తుతం ఈవీ ఇండస్ట్రీలో 9.42% మార్కెట్ షేర్ అయితే ఉంది. ఏథర్ రిస్తాకి సంబంధించిన డెలివరీస్ వీళ్ళు రీసెంట్ గానే స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ మంత్ వీళ్ళ సేల్ అనేది ఇంకా పెరుగుతుంది. 3rd ప్లేస్ లో బజాజ్ చేతక్ ఉంది. బజాజ్ వాళ్ళు జూన్ మంత్ లో 9,043 యూనిట్స్ ని సేల్ చేస్తే జూలై మంత్ లో 17,642 యూనిట్స్ అయితే సేల్ చేశారు. వీళ్ళ మార్కెట్ షేర్ వచ్చేసరికి 16.49%. 2nd ప్లేస్ లో టీవీఎస్ కంపెనీ ఉంది. టీవీఎస్ వాళ్ళు జూన్ మంత్ లో 14,015 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేస్తే జూలై మంత్ లో 19,471 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే సేల్ చేశారు. వీళ్ళ మార్కెట్ షేర్ వచ్చేసరికి 18%. 1st ప్లేస్ లో ఎవరుంటారు మనందరికీ తెలుసు, ఓలానే ఉంది. ఓలా వాళ్ళు జూన్ మంత్ లో 36,785 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని సేల్ చేస్తే జూలై మంత్ లో 41,597 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే సేల్ చేసింది. ఓలా యొక్క మార్కెట్ షేర్ వచ్చేసరికి 39%. అండ్ రేపటి నుండి ఓలా స్టాక్ మార్కెట్ లో కూడా ఎంటర్ అవబోతుంది. ఓలా ఐపీఓ రేపటి నుండి స్టార్ట్ అవబోతుంది. సో మీలో ఎవరికైనా స్టాక్ మార్కెట్ లో టచ్ ఉంటే ఖచ్చితంగా ఓలా ఐపీఓకి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక ఈ టాప్ 10 కంపెనీస్ లో వదిలేస్తే టాప్ 11 నుండి టాప్ 20 లిస్ట్ లో పాపులర్ కంపెనీస్ ఏమున్నాయో చూసేద్దాము. బౌన్స్ వచ్చేసరికి 11th ప్లేస్ లో ఉంది. ఒకే కంపెనీ ప్రీవియస్ గా టాప్ 10 లో ఉండేది, ఇప్పుడు అది 13th ప్లేస్ కి అయితే పడిపోయింది. ఒకినావా కూడా టాప్ 5 లో ఉండేది,
ఉండేది, ఇప్పుడు అది టాప్ 15th ప్లేస్కి అయితే పడిపోయింది. అండ్ కొత్తగా రివర్ ఇండి కంపెనీ వాళ్ళు టాప్ 20 పొజిషన్లోకి అయితే వచ్చారు. వీళ్ళు లాస్ట్ మంత్ 2017 యూనిట్స్ని అయితే సేల్ చేశారు. సో ఇవన్నమాట మరి జూలై మంత్కి సంబంధించిన ఈవీ సేల్స్ రిపోర్ట్ అయితే. ఒక 2-3 కంపెనీస్ని మినహాయిస్తే చాలా మటుకు ఈవీ కంపెనీస్ పాజిటివ్ గ్రోత్ని నమోదు చేసుకున్నాయి. సో జూన్ మంత్తో కంపేర్ చేసుకుంటే జూలై మంత్లో ఈవీ సేల్స్ అనేవి 34% అయితే పెరిగాయి. సో రానున్న 2 నెలల్లో కూడా ఈ ఈఎంపీఎస్ స్కీమే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇదే పేస్లో ఈవీ సేల్స్ అనేవి ఇంకో 2 months కూడా ఉండబోతున్నాయి. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.